అది నాది. మా హస్బెండ్ అబ్బాయిలు లేరని చెప్పేసి అబ్బాయిలు లేరని కాదు, అట్లది కాదు, ప్రతి ఆడ మనిషికి నేను చెప్పేది. నాకు తమ్ముళ్ళు లేరు, వేరే వాళ్ళని కూడా తమ్ముళ్ళని బిహేవ్ చేస్తా నేను. మళ్ళీ చూసే వాళ్ళు ఎట్లా చేస్తారో నాకు తెలియదు. నేను కట్నం నేనే మా హస్బెండ్ ఫ్రీగానే చేసుకున్నాడు ఆ రోజుల్లో కూడా. 30 years అయింది. నవ్వద్దు, అది నవ్వేది కాదు. 30 years అయింది. 30 years అయింది మా మ్యారేజ్ అయ్యి. నేను హౌస్ వైఫే. మా ముగ్గురు అమ్మాయిలు నాకు ధైర్యం చెప్తారు, ఇట్లా ఉండాలి, బయట ఎట్లా ఉండాలి అనేది. మా హస్బెండ్ కూడా అట్లాగే చెప్తారు. ఆడపిల్లల క్రైమ్ రేటు విషయంలో మందు, డ్రగ్స్, ఈ గంజాయి ఇలాంటివి కీలకంగా ఉన్నాయని అవల్ల బంద్ చేయాలి. అది అన్నిటికీ మానవత్వమే అని చెప్తున్నా కదా నేను. మందులు అవల్ల ఏం చేయొద్దు, ఆడదాన్ని గౌరవించాలా. ఇప్పుడు అక్క చెల్లెలు ఎట్లా బిహేవ్ చేస్తారో కట్టుకున్న భార్యను కూడా అలాగే చూడాలా. మీ హస్బెండ్ డ్రింక్ చేస్తారా? డ్రింక్ చేయడు. మా భర్త చాలా మంచోడు, దేవుడు. దూరదర్శన్ చెయ్యడు, అట్లా ఒకవేళ చెయ్యడు. అది నమ్మకం, నా నమ్మకం, అందుకే చేసుకున్నా నేను. కొడుకుండి అప్పుడప్పుడు తాగొస్తే మీరేం చేస్తారు? బుద్ధి మాటలు చెప్తా, అట్లొద్దు నాయన, చెడిపోతారు, ఖరాబ్ అవుతారు, అట్లా డ్రింక్ చేయకూడదు అని చెప్తా. లేదమ్మా ఇది ఫ్యాషన్ అంటారు అనుకో, వాళ్ళు ఫ్రెండ్స్లల్లా కలిసి దొబ్బేస్తారు ఎన్నో ఒక దగ్గర. ఒకవేళ నాకు కొడుకు ఉన్నా కూడా అట్లా చేయొద్దని బుద్ధి మాటలు చెప్తా నేను, అంతే. నెక్స్ట్ జనరేషన్ బాగుపడాలంటే తల్లి ముఖ్యమా, తండ్రి మాటలు ముఖ్యం? తల్లి ముఖ్యం. ఫస్ట్ తల్లే, అమ్మ లేనిది ఏది లేదు. అమ్మాయి ప్రతిసారి కష్టపడుతుంది, అమ్మ కష్టం లేనిది ఏది లేదు. క్రైమ్ రేట్ లో ఇప్పుడున్న ఆడవాళ్ళకి కూడా కొంచెం బాగా ఉంది అని చెప్పేసి బాధలు ఉంటాయి. ఇప్పుడు ఎవరో తాగుబోతులు తాగినరాని అందరికి అట్లే జరగాలని రూల్ లేదు. అట్లా అందరికి మంచి జరగాలని